భయ్యా నేను మీ సర్దార్ బాలు తెలుసుగా ఇవాళ ఎంతగానో వెయిట్ చేస్తున్న హరిహర వీరమల్లు సినిమా అయితే రిలీజ్ అయ్యింది. చాలా పండగ వాతావరణం థియేటర్ల దగ్గర అయితే ఉంది. నేనైతే త్రూ అవుట్ చాలా ఎంజాయ్ చేస్తున్నాను, చాలా ఎంజాయ్ చేస్తూనే ఉన్నాను. ఎందుకంటే కళ్యాణ్ గారి సినిమా అంటే ఫ్యాన్స్ భక్తులం మాకు చాలా ఇష్టం. ఇక్కడ మెయిన్గా చెప్పాలంటే నాకు సినిమాలో చాలా డిసప్పాయింట్మెంట్ ఎక్కువ ఉంది. మ్యాటర్లోకి వెళ్ళిపోతే హరిహర వీరమల్లు డైరెక్టెడ్ బై క్రిష్ జాగర్లమూడి అండ్ జ్యోతి కృష్ణ గారు, అదే మన ఏఎం రత్నం గారి అబ్బాయి. వీటిని చాలా కంపారిటివ్గా చూశాను. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ క్రిష్ గారు అండ్ జ్యోతి కృష్ణ గారు లాగా చూసుకుంటే స్టోరీ లైన్స్ చాలా సింపుల్. సనాతన ఒక ముస్లిం మతాన్ని దేశమంతా వ్యాపించాలి, ఇక్కడ అందరూ నా మతస్థులే ఉండాలి అనుకునే ఒక క్రూరుడు నుంచి సనాతన ధర్మాన్ని కాపాడడానికి వచ్చిన ఒక వీరుడి కథ ఈ సినిమా. స్టోరీ చాలా సింపుల్గా ఉన్న మన సనాతన ధర్మం గురించి ఉన్న చాలా మంచిగా అనిపించింది. బాగా రాశారేమో అని నేను ఫీల్ అయ్యాను. బట్ ఫస్ట్ హాఫ్ చాలా ఎలివేటెడ్ సీన్స్, పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ నుంచి ప్రతి చోట ఆయన ఎలివేషన్స్ ఇస్తూ డైలాగ్స్ కావచ్చు, కొన్ని మార్షల్ ఆర్ట్స్ కావచ్చు, కొన్ని ఫైట్ సీన్స్ కావచ్చు, ప్రతిదీ చాలా బాగా అనిపిస్తుంది. రిమైనింగ్ సెకండ్ హాఫ్ విషయానికి వస్తే చాలా డిసప్పాయింటెడ్ భయ్య, చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయిపోతాం. ఎందుకు డిసప్పాయింట్మెంట్, ఏమైంది అనే క్వశ్చన్ రావచ్చు. బట్ వరస్ట్ విఎఫ్ఎక్స్, స్టోరీ ఎటు వెళ్తుందో తెలియదు, ఏదో సరదాగా ఆగిన చోటల్లో ఒక సీన్ పెట్టడం చాలా ఇబ్బందిగా అయితే అనిపించింది నాకు. వీటన్నిటి మధ్యలో ఏదైనా బాగుంది అంటే ఆ మ్యూజిక్, సెకండ్ హాఫ్లో సాంగ్, నిధి గారు అలా వచ్చి అలా వెళ్ళిపోవడం, ఇవి మాత్రమే బాగుంది. ఇందులో నేను ఎక్స్పెక్ట్ చేశా చాలా ట్విస్ట్లు ఏమైనా పెట్టారేమో అని. పెట్టిన ట్విస్ట్ ఏంట్రా అంటే అనుదీప్ గారు కనిపిస్తారు, అనుదీప్ కేవి గారు మధ్యలో సాంగ్లో, అది పెద్ద ట్విస్ట్. చాలా ఇబ్బందిగా అయితే అనిపించింది నాకు సినిమా సెకండ్ హాఫ్ చూస్తున్నప్పుడు. ఫస్ట్ హాఫ్ చాలా ఎంజాయ్ చేశాను. ఇప్పుడు యాక్టర్ల విషయానికి వస్తే ఇందులో చేసిన ప్రతి ఒక్క యాక్టర్ 100% చేశారు. మన చనిపోయిన కోట గారు కావచ్చు, ఆయన చివరి సినిమా ఇది, ఆయన క్యారెక్టర్ కూడా చిన్నదైనా కూడా చాలా బాగా అనిపిస్తుంది, చిన్న డైలాగ్స్ ఉన్నా కూడా. వీటన్నిటితో పోలిస్తే నిధి గారికి అన్యాయం చేశారు. ఫస్ట్ హాఫ్లో చాలా తక్కువ డ్యూరేషన్ ఉంటుంది, ఆవిడ ఫస్ట్ హాఫ్ అంతా ఉన్నట్టు ఉంటుంది కానీ ఏముండదు. సెకండ్ హాఫ్లో ఎక్కడో లాస్ట్లో వస్తుంది, అలా వెళ్ళిపోద్ది. ఇలా చూసుకుంటే చాలా ఇబ్బందిగా అనిపించింది నాకు విఎఫ్ఎక్స్. రిమైనింగ్ థింగ్స్ అయితే మెయిన్గా క్లైమాక్స్ గురించి మాట్లాడుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు డైరెక్షన్ చేశారు అని స్టేజ్ పైన చెప్పారని చెప్పి చాలా ట్రోల్స్ అయితే నడుస్తున్నాయి. దాని గురించి మాట్లాడితే అసలు ఆ క్లైమాక్స్ ఎందుకు, ఎవరు రాశారు, ఎందుకు అలా చేయాల్సి వచ్చింది? అంటే సెకండ్ హాఫ్ కోసం ఫస్ట్ హాఫ్ లీడ్ కోసమా, ఫస్ట్ హాఫ్ నుంచి లీడ్ తీసుకున్నారా? ఇలా చాలా క్వశ్చన్స్ అయితే రైజ్ అయ్యాయి. మీరు చూస్తుంటే మీకేమనిపించిందో కామెంట్ అయితే చేయండి. బట్ నాకు అనిపిస్తుంది ఏంటంటే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 ఇలా అని చెప్పి ఒక ప్రాపర్ స్టోరీని ఆడియన్స్ ముందు ప్రజెంట్ చేయలేకపోతున్నారేమో డైరెక్టర్లు అనే ఫీలింగ్ అయితే నాకు అనిపించింది. ఓవరాల్గా సినిమా చూస్తుంటే మీకేమనిపించింది కామెంట్ అయితే చేయండి. నేను యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని మీ అందరికీ తెలుసు. బట్ డబ్బులు తీసుకొని రివ్యూలు చెప్తున్నారు, లేకుంటే ఇంకేదో అని మాత్రం మీరు నమ్మకండి. ఎందుకంటే ప్రతి సినిమా మ్యాక్సిమం నేను చూసిన ప్రతి సినిమా జెన్యూన్గా చెప్పడానికి ఐఎమ్ ట్రయింగ్. సో మీ సపోర్ట్ కూడా చేయండి, ఫాలో చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా బెల్లుని మాత్రం డెఫినెట్గా కొట్టండి. థ్యాంక్ యూ.